హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ టు సత్య డైరీస్. నేను ఈరోజు ముస్లిం స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశాను. నాకైతే చాలా బాగా కుదిరింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చెప్పబోతున్నాను. ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలానే చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మసాలా ఫ్లేవర్స్తో గుమగుమలాడే టేస్టీ బిర్యానీ చూడండి ఎంత చక్కగా కుదిరిందో నాకు. చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారు. మరి ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఈ స్పెషల్ టేస్టీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఆ తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దామా? ఈ చికెన్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 1 kg వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ స్మెల్ రాకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ వేసి బాగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. చికెన్ స్మెల్ రాకుండా ఉండటానికి కొంచెం సాల్ట్ వేసి బాగా కడిగి తీసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఉప్పు, నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. 2 స్పూన్ల కారం. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ బిర్యానీ స్పైసీగా ఉండాలంటే ఇంకో స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. 5 కానీ 6 కానీ పచ్చిమిర్చి తీసుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్లా కూడా చేసుకొని వేసుకోవచ్చు. 1 పిడికెడు పుదీనా, 1 పిడికెడు కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు అంటే 300 గ్రాముల పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇలా పెరుగు వేయడం వలన చికెన్ పీసెస్ అనేవి జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే మరి కాస్త పెరుగు కూడా వేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్, మనం చేసే ఈ బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయా అని చెక్ చేయండి. ఏమైనా తగినట్టు అనిపిస్తే వేసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 నుంచి 4 గంటల వరకు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఈ టైం లేకపోతే మీ దగ్గర 2 అవర్స్ అయినా నానపెట్టండి చికెన్ని. మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసి ఎంత ఎక్కువసేపు నానపెడతామో చికెన్ అనేది అంత జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 kg హెరిటేజ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మంచి క్వాలిటీ బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసే ఒక అరగంట ముందు రైస్ని బాగా కడిగి నానపెట్టండి. వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట సేపు అయినా నానబెట్టండి. ఈలోగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసి తీసుకుందాం. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేయండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవడమే కాదు, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా తరిగిన ఉల్లిపాయలని ఒకసారి విప్పినట్టుగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. మీకు కావాలంటే నెయ్యిని కూడా వాడొచ్చు. ఆయిల్ బాగా వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని బయటకి తీసాక మరి కాస్త రంగు వచ్చేస్తాయి. కాబట్టి ఈ స్టేజ్లోనే ఆయిల్ నుండి సెపరేట్ చేసుకుందాం. ఇలా అన్ని ఉల్లిపాయలని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు రైస్లోకి మసాలాస్ని యాడ్ చేసుకుందాం. దాల్చిన చెక్క, 3 యాలకులు, 4-5 లవంగాలు, 1 బిర్యానీ పువ్వు, జావిత్రి, 10-15 మిరియాలు, 1 స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు, ఇలా అన్నీ తీసుకోండి. ఇప్పుడు రైస్ని ఉడికించడానికి ఒక బౌల్లో సగం కంటే కొంచెం తక్కువ వాటర్ని తీసుకోండి. మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. అలానే 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ నీళ్లు బాగా మరిగాక నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లోకి యాడ్ చేసుకుందాం. మరోపక్క నేను చికెన్ని ఇలా 3 అవర్స్ మ్యారినేట్ చేసి తీసుకున్నా. చికెన్ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తామో అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 లేకపోతే 3 బిర్యానీ దమ్ చేయటానికి ఇలాంటి పాత్రను తీసుకోండి. అడుగు మందంగా ఉండేది తీసుకోండి. పల్చగా ఉండే గిన్నె తీసుకుంటే బిర్యానీ అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకున్నా. కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేశాను నేను. అలానే డ్రై మసాలా వచ్చేసి ఒక 3 యాలకులు, 1 స్పూన్ షాజీరా, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క. మీరు ప్యారలర్గా రైస్ ఇంకా చికెన్ని
పెట్టుకోండి. అలా అయితేనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్‌ని. మరోపక్క రైస్ బాగా ఉడికిపోయింది. 70% రైస్ ఉడికితే చాలు. మీరు ఈ స్టేజ్‌లోనే ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. సరిపోకపోతే కొంచెం యాడ్ కూడా చేసుకోండి. ఇలా 70% ఉడికించిన రైస్‌ని వాటర్ లేకుండా జాలిగరిటెతో తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టుగా చేస్తూ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్‌ని తీసుకొని చికెన్ ముక్కల పైన యాడ్ చేసుకుందాం. ఒక లేయర్ రైస్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకున్నాను నేను. ఒక లేయర్ రైస్ వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి, బిర్యానీ మసాలా కొంచెం వేసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అదే యూజ్ చేయండి. లాస్ట్లో కొంచెం పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఒక 2 స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ని పైన వేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇక్కడ నేను బిర్యానీ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం సాఫ్రాన్ వాటర్ని యాడ్ చేస్తున్నా. మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ ఉడికించిన వాటర్ని ఒక చిన్న కప్పుతో యాడ్ చేస్తున్నా. 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ హైలో పెట్టి మూత పెట్టుకొని పైన ఏదైనా బరువుగా ఉన్న పాత్రను పెట్టుకోవాలి. లేదంటే ఆవిరి మొత్తం బయటికి పోతుంది. మీరు కావాలి అంటే ఆవిరి బయటికి పోకుండా పిండి ముద్ద కూడా పెట్టుకోవచ్చు. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. మొత్తం 25 నిమిషాల తర్వాత చూస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ దమ్ బిర్యానీని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా, ఈజీగా దమ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ. చూడండి రైస్ ఎంత చక్కగా పొడి పొడిగా ఉందో, అలాగే చికెన్ ముక్క కూడా జ్యూసీగా చక్కగా కుదిరింది. అలాగే మీకు ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.